హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నేర నిరూపణ అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక దేశంలో ఒక ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. చనిపోయే సమయంలో ఆయన తన ముగ్గురు కొడుకులను చెంతకు పిలిచాడు. నాయనలారా, నా కోసం యమదూతలు రాబోతున్నారు. నేను ఎంతో శ్రమపడి చాలా ఆస్తిని గడించాను. ఈ ఆస్తిలోకెల్లా విలువైనవి ఈ 3 రత్నాలు. మీరు ఏ కారణం చేతనైనా వేరుపడదలిస్తే ఈ మూడిటిని ముగ్గురు తీసుకోండి. 3 ఒకే విలువ కలవి అని చెప్పాడు. ఆయన పోయాక కొద్ది కాలానికి అన్నదమ్ములు వేరుపడాలని నిశ్చయించుకున్నారు. ఆస్తిలో ముఖ్యమైనవి రత్నాలు కాబట్టి వాటిలో తలా ఒకటి తీసుకుందామని రత్నపేటిక తెరిచి చూసేసరికి అందులో 2 రత్నాలున్నాయి. మూడో దాన్ని ఎవరో దొంగలించారు. దొంగ ముగ్గురు అన్నదమ్ములలో ఒకడై ఉండాలి. పరాయివాడు కావడానికి వీల్లేదు. మనలో ఒకరు రత్నాన్ని హరించారు. మనం ఒకరినొకరు నిందించుకోవడం ఎంత మాత్రం భావ్యంగా ఉండదు. అది మనకే పరువు తక్కువ. రత్నాన్ని దొంగలించిన వాడు తన నేరం తాను ఒప్పుకోవడానికి బిడియపడవచ్చు. కానీ ఎవ్వరికీ అనుమానం జరగకుండా, ఎవ్వరికీ అన్యాయం జరగకుండా రేపటి లోపల ఈ రత్నాన్ని తీసిన వారు తిరిగి యథాస్థానంలో ఉంచేస్తే మంచిది అన్నాడు పెద్దవాడు. లేకపోతే ఏం చేయాలి అని అడిగాడు రెండోవాడు. ముగ్గురం కలిసి వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేద్దాం. నేరాన్ని నిరూపించే భారం రాజుగారిదే కదా అని చెప్పాడు పెద్దవాడు. ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు మూడోవాడు. మరొక రోజు గడిచింది. పోయిన రత్నం తిరిగి రాలేదు. ఆ రోజే ముగ్గురు అన్నదమ్ములు కలిసి ప్రయాణమై రాజుగారి వద్దకు వెళ్ళారు. జరిగినదంతా వివరించారు. తమలో దొంగ ఎవరో నిర్ణయించవలసిందని కోరాడు. ఈ కోరిక విని రాజు నిర్వెరపోయాడు. ఆయనకి ఈ ముగ్గురు అన్నదమ్ములు ముందే తెలుసు. మీ తండ్రి గారు న్యాయవర్తనుడు, నాకు మిక్కిలి హితుడు. ఆయన కుమారులు నన్ను ఇలాంటి కోరిక కోరడం సంతోషంగాను విచారంగాను కూడా ఉన్నది. మీలో మీరు ఈ చిక్కు విప్పలేకనే నా దాకా వచ్చారు. కొద్ది రోజులలో మీ పని ముగిస్తాను. అప్పటి వరకు మీరు పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేసి ఉండండి. మీకు కావలసిన సౌకర్యాలన్నీ నేను మీకు ఏర్పాటు చేయిస్తాను అన్నాడు రాజు. ముగ్గురు అన్నదమ్ములు పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశారు. రోజులు గడవసాగాయి. రాజు అహోరాత్రాలు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నప్పటికీ విచారణ ఏ విధంగా ప్రారంభించాలో, ఎలా కొనసాగించాలో ఏ మాత్రం పాలుపోలేదు. ఒకరోజు రాజుగారు పేదరాశి పెద్దమ్మ కబురు చేశారు. ఆవిడ వచ్చాక ఈ విధంగా అడిగాడు. పెద్దమ్మ, అతిథుల వల్ల నీకు ఏమీ ఇబ్బంది కలగడం లేదు కదా అన్నాడు. అయ్యో లేదు మహాప్రభు, వాళ్ళు ముగ్గురు ఎంతో మంచివారు, ఎంతో పెద్ద మనుషులు, మర్యాదస్తులు అన్నది పెద్దమ్మ. అందుకే ఎటూ పాలుపోవడం లేదు. ఆ ముగ్గురిలో ఒకడు సాహసంగల దొంగ అని జవాబిచ్చాడు రాజు. పెద్దమ్మ ఆశ్చర్యపోయి రాజును వివరాలు అడిగింది. రాజు కూడా దాచకుండా తనకు తెలిసింది జరిగింది అంతా చెప్పాడు. అయితే వారిలో ఎవరు దొంగ అన్నది నేను తెలుసుకుంటాను మహాప్రభు, మీరు ఏమాత్రం విచారించకండి అని జవాబిచ్చింది పెద్దమ్మ. ఆ రాత్రి పెద్దమ్మ వర్తకుడి కుమారులకు భోజనం పెడుతూ ఒక చిన్న కథ చెప్పింది. ఆ కథ ఇదే. అనగనగా సింహకేతుడని ఒక రాజు ఉండేవాడు. ఆయనకు గుణవతి అని ఒక్కతే కుమార్తె. ఆమెకు యుక్త వయసు వచ్చేదాకా ఒక పండితుడి వద్ద విద్య నేర్పించారు. ఆమె కోసం వివాహ ప్రయత్నాలు ప్రారంభం కాగానే చదువు మాన్పించేశారు. ఒకరోజు ఆమె తన గురువు వద్దకు అనేక వస్త్రాలు, ఆభరణాలు, కొంత డబ్బు తీసుకొని వెళ్ళి గురుదక్షిణను సమర్పించింది. కానీ ఆ పండితుడు వాటిని ముట్టనివ్వలేదు. నువ్వు నిజంగా నాకు ఏదైనా గురుదక్షిణగా ఇవ్వాలి అనుకుంటే నువ్వు పెళ్ళాడి పరాధీనం అయ్యే లోపుగా ఒక రాత్రి నా వద్దకు సర్వాభరణాలు ధరించి ఒంటరిగా రావాలి అన్నాడు. గుణవతి సరేనని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది కాలానికి ఆమెకి వివాహమైంది. వివాహం జరిగిన రోజు రాత్రే భర్తతో ఆమె తన గురుదక్షిణ గురించి చెప్పింది. భర్త కూడా సరే వెళ్ళిరా అన్నాడు.
గుణవతి నగలన్నీ ధరించి గురువుగారింటికి వెళుతూ ఉండగా దారిలో ఆమెను దొంగవాడు అటకాయించాడు. నగలన్నీ ఇవ్వమన్నాడు. లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. గుణవతి ఆ దొంగతో తన గురుదక్షిణ గురించి చెప్పింది. తిరిగి వచ్చేటప్పుడు నగలన్నీ ఇస్తానంది. దొంగ కూడా ఒప్పుకున్నాడు. గుణవతి గురువుగారింటికి చేరుకుంది. గురువుగారు తన శిష్యురాలి సత్యసంధతకు సంతోషించారు. తల్లి, నేను చెప్పిన చదువు సార్థకం చేశావు. ఏ ప్రమాదం రాబోయేది కూడా తెలియకుండానే అన్న మాటని నిలబెట్టుకున్నావు. ఇదే నాకు సరి అయిన దక్షిణ. నువ్వు తిరిగి వెళ్ళి నీ భర్తతో సుఖంగా కాపురం చేయి అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. గుణవతి గురువుగారికి నమస్కారం చేసి వస్తూ దారిలో తన కోసం వేచి ఉన్న దొంగను చూసింది. ఇదిగో బాబు, నా నగలు ఇక నువ్వు తీసుకోవచ్చు అన్నది. ఈ ఒక్క మాటతో దొంగ హృదయం మారిపోయింది. వాడు గుణవతి కాళ్లపై పడ్డాడు. తల్లి, క్షమించు. నీ వంటి వాళ్ళుండే ఈ ప్రపంచంలో ఇక నేను దొంగతనం చేసి బతకలేను అంటూ చీకట్లో ఎటో వెళ్ళిపోయాడు. గుణవతి తిరిగి భర్త వద్దకు వచ్చింది. జరిగిందంతా చెప్పింది. భర్త చాలా సంతోషించాడు. వారిద్దరూ చాలా కాలం సుఖంగా కాపురం చేశారు. పెద్దమ్మ చెప్పిన ఈ కథ విని వర్తకుడి ముగ్గురు కొడుకులు చాలా ఆనందించారు. అప్పుడు పెద్దమ్మ వారిని ఒక ప్రశ్న వేసింది. ఈ కథ మొత్తం విన్నప్పటికీ నాకు ఒక్కటే సందేహం మిగిలింది. ఈ కథలో చాలామంది ఉదారులున్నారు, కానీ అందరికంటే ఎవరి ఔదార్యం గొప్పది? ఈ సందేహం నన్ను పట్టి పీడిస్తోంది. నాయనలారా, మీరేమైనా నా అనుమానం తీర్చగలరా అని అడిగింది. పెద్దవాడు కొంచెం ఆలోచించాడు. వివాహమైన రాత్రే తన భార్యను గురువు వద్దకు పోనిచ్చిన భర్త ఔదార్యం గొప్పది అన్నాడు. రెండోవాడు అంతకంటే గురువు ఔదార్యమే గొప్పది అన్నాడు. మూడోవాడు చేతికి చిక్కిన రాజకుమార్తె నగలను తీసుకోకుండా పోనిచ్చిన దొంగవాడి ఔదార్యం గొప్పది అన్నాడు. భర్త యొక్క ఆగ్రహాన్ని, గురువుగారి చేత అవమానాన్ని, దొంగ యొక్క దురాశను ఎదుర్కొన్న గుణవతి ఔదార్యం మీలో ఒక్కరికి కూడా నచ్చలేదా నాయనా అంటూ పెద్దమ్మ పెద్ద పెట్టున నవ్వేసింది. ఆ రోజే పెద్దమ్మ రాజుగారి దగ్గరకు వెళ్ళింది. మహాప్రభు, మా ఇంట ఉంటున్న ముగ్గురు అన్నదమ్ముల్లోనూ నిశ్చయంగా దొంగ అయితే మూడోవాడే. తమరు గట్టిగా విచారించి నిజం తెలుసుకోండి అని చెప్పింది. ఆమె ఊహకు కారణమేమిటి అని అడిగాడు రాజు. దీనికి పెద్దమ్మ జరిగిందంతా చెప్పింది. ఆ కుర్రవాడు ధనలోభి కాని పక్షంలో దొంగ ఔదార్యాన్ని మెచ్చుకోడు అంది. రాజు పెద్దమ్మ చెప్పిన దాంట్లో సత్యమున్నదని గ్రహించాడు. ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు ఆయన ముగ్గురు అన్నదమ్ముల్ని పిలిపించాడు. రత్నపేటికలో ఉండే 2 రత్నాలను పెద్దవారిద్దరూ తీసుకోండి, అది న్యాయం అన్నాడు రాజు. మూడోవాడు అన్నల ముఖాలు చూడలేక తల వంచుకున్నాడే కానీ రాజు చెప్పిన న్యాయానికి విరుద్ధంగా మాట్లాడలేదు. తరువాత ముగ్గురు అన్నదమ్ములు ఇళ్లకు వెళ్ళిపోయారు. తండ్రి విడిచిపోయిన మిగతా ఆస్తిని కూడా సమంగా పంచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏ రోజు రత్నం ఎవరు దొంగలించారనే సంగతి మాట్లాడుకోలేదు. ఎంతో సోదరభావంగా కాలం గడిపారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.